పొగరుంటే ఎవరిని కాళ్ళ మీద పడబడినా 5 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆయన దేవుడిగా భావించి ఆయన కాళ్ళకి మొక్కి వెళ్తున్నారా? అంత గొప్ప మనిషిని నడి రోడ్లు నీ కాళ్ళ మీద పడేలా చేస్తావా? వదలమ్మా. వయసు వచ్చిన ఆడపిల్ల కోసం కొన్న నగలు తీసుకెళ్లి తాగి తందనాలంటే దొంగ రాసుకెళ్ళి నువ్వు నీ కాళ్ళ మీద ఆయన పడాలా? ఏదో తోడబుట్టిన తమ్ముడు తనే తెచ్చుకుంటాడని నువ్వు చేసే తప్పుల్ని నేను చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉంటే మరీ రచ్చిపోతున్నావా? ఏమిటి పోటీలు తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెడతావా? నన్ను రప్పించడానికి నిన్ను పట్టుకున్నావంటే నేను భయపడి వస్తుంటే నా ప్రాణాలు కాపాడిన మనిషిరా ఆయన. అటువంటి మనిషిని మనిషిగా పుడితే మంచి వాడిగా ఉండాలి, లేదా మంచి వాళ్ళతో ఉండాలి. నీగా 2 లేవురా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. పోరా. చూడు బావా, ఆ రోజు నువ్వు చెప్పిందే, మనతో కలిసి రాని మనకి పనికిరాని దేన్నైనా ఎవరినైనా లేపేసి వెళ్ళిపోతూనే ఉండాలి. వాడు కొండవీరుడైతే ఏంటి, మీ అన్న అయితే ఏంటి? అరే నువ్వేంటయ్యా, అదంతా సూరికి తెలీదా ఏంటి? వాడేమైనా చంటి పిల్లాడా? అంత సులభంగా సూర్య దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాడు మామూలుడు కాదయ్యా. నువ్వు అన్నది కరెక్టే, నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. రియదోకి బాగా ఎక్కినట్టుంది. నా చేతుల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, నువ్వు కూడా తప్పించుకోలేవురా. ఏరా, ఈ లోకంలో నా అన్ననొక్కనే గొప్పగా చూస్తాను నేను. అలాంటి తనే వాడు గొప్ప అంటున్నాడు. అంత గొప్పవాడిని నా అన్నని చంపడానికి నన్నే రెచ్చగొడుతున్నావా? అది నా ఫోన్ తీసుకుని. సూరి మొరటోడేరా, కానీ ద్రోహి కాదు. ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడం చూసానో నన్ను క్షమించండి బావా. అయ్యో, ఏంటి పని? లేవండి. అయినా ఏంటండి ఇది? బావా, నా తమ్ముడు జీవితంలో ఇప్పుడే ఓ మంచి పని చేశాడు. అందుకు సాక్ష్యమే ఇది. చాలా థ్యాంక్స్ బావా. బాబు, మా వాడు ఇలాంటివన్నీ ఎదురు చూడ్డం. ముందు పుట్టింటి సారు తెచ్చినందుకు మంచి భోజనం పెట్టించండి. మీ అన్నయ్య గుడ్డించు. 4 ముక్కలయ్యామా. నీకు మీరే మర్యాదలు చేసుకోవడం ఏం బాగుంది. మీ ఇంటికి చుట్టంగా వచ్చారు, నా సంగతి చూడండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వచ్చి త్వరగా వడ్డించు. నువ్వు వడ్డించవు అన్నమాట. సర్లే వదిలే, మనిల్లే కదా, నేనే వడ్డించుకుంటాను. నీ వల్ల మా ఇంట్లో ఒకరు చచ్చాడు. 3 రోజులుగా ఎక్కడవక్కడే ఉన్నాయి. నా చెల్లెల్ని అడిగితే నా మొగుడిని చంపిన వాడిని నువ్వు చంపితేనే ఇంట్లో పొయ్యి వెలిగిస్తాను అంటుంది. ఆడవాళ్ళు ఉండగలరు, మగవాళ్ళు మనం ఉండలేం కదా. ఏం చేయను, మీ ఇంట్లో విందు పెడుతున్నారని చెప్పారు. అందుకే ఇక్కడ మింగుదామని వచ్చాను. తినండి, మీరు తినండి.
కొండవీరుడింట్లో మాంసం కొరతంటే ఆవేశం పెరుగుద్దని చెప్పారు. బాగా పెరిగిందయ్యా. నాకు నువ్వు అన్నం పెట్టావు, బదులుకు నేను నీకు పిండాకుడు పెట్టాలిగా. తద్దినం పత్రిక. నేను నీకు పెడతాను, తర్వాత నీతో పెట్టిస్తాను. బాబాయ్ సుబ్బయ్య, నువ్వు దిగులు పడకు తల్లి, నీకు మేమున్నాం. మేనత్త సీతారామమ్మ, తర్వాత పుట్టింటి వారు. పుట్టింటి చీర తేవడం కాదా, వాడి తల నాకు ఎప్పుడు తెచ్చిస్తావు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈరోజు వేటని కోసి విందు పెట్టడం ముఖ్యం కాదు, నేను అడిగిన వాడి తల నరుకో. నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నేను చెప్పేది మీరు వినండి. మీ ఇద్దరి అన్నల్ని కూడా ముక్కలు ముక్కలుగా నా అన్న నరికి పారేస్తాడు. నేనిప్పుడు ఎలా ఉన్నానో అదే విధంగా మీరిద్దరూ ఉంటారు. ఒక ఆడపిల్లకి ఇంత ఆవేశం ఉండకూడదు. లోకంలో ఆడపిల్ల కోసం తప్పు జరగొచ్చు, కానీ ఆడపిల్ల తప్పు చేయకూడదు, తప్పు చెయ్యనివ్వకూడదు. నువ్వు నీ భర్తతో ఇలాంటి వ్యాపారం చేయడం తప్పు అని చెప్పుంటే ఆయన వ్యాపారం చేసేవాడు కాదు, నువ్వు ఆయన కోల్పోయేదానివి కాదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లే బయట తిరిగే మగాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని సరిగ్గా చెప్పాలి. అలా చెప్పాల్సిన నువ్వే మరో మారు తప్పు చేసి ఆవేశంతో మీ అన్నని కూడా పోగొట్టుకోకు. ఏంటి, నా అన్నని పోగొట్టుకుంటానా? నా అన్నని నేను పోగొట్టుకుంటానో లేక మీ అన్నలిద్దరిని మీరు పోగొట్టుకుంటారో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. నువ్వనుకున్నట్టు వేణీళ్లతో ఇల్లు తగలబడదు. లోకంలో తప్పుడు మనిషి గెలవచ్చు, అది శాశ్వతం కాదు. పదోదినా ఈవిడు మనిషి అయితేగా మాట్లాడడానికి. ఈ పొగరే ప్రాణాలు తీస్తుంది. మా అన్న ఒకడిని చంపే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు, కానీ చంపేటప్పుడు ఆలోచించడు. మీ విషయంలో మా అన్న ఆలోచించడు, నేను ఆలోచించను. నువ్వే నిర్ణయానికి వచ్చిన తర్వాత నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. భర్త పోయినా నీకు బుద్ధి రాలేదు. మీ అన్నకు ధైర్యం ఉంటే అతన్ని రేపు చేపలు పట్టే ఉత్సవంలో నా భర్తని, నా అన్నని మీరు ముట్టుకోమని చెప్పు. చంపడం తర్వాత చూద్దాం. ఛాలెంజ్ నువ్వు చేశావు, అందులో నా అన్న గెలుస్తా.